ఇండియా పాతకాలపు భారతం కాదు. ఎవరైనా దెబ్బ కొడితే ఆ బాధేంటో అవతలి వ్యక్తికి కూడా తెలియచేయడమే ఇప్పుడు మనం అనుసరిస్తున్న పంత. పాక్ ఉగ్రవాదులతో ఉండాల్సిన తీరు కంటే అంతకు మించి రెస్పాండ్ అయింది. అలాగే అమెరికా విషయంలోనే రెస్పాండ్ అవుతుంది. మీరు వినేది నిజమే. ట్రంప్ తాత చేసిన ఒక పొరపాటుకు ఇండియా ప్రతిచర్యకు దిగుతుంది. ట్రంప్కు విలువ ఇస్తే ఆ విలువను కాపాడుకోవాల్సిన ట్రంప్ భారత్లోని ప్రతిపక్షాల దృష్టిలోనే కాక ఇతర దేశాల దృష్టిలో కూడా భారత్ ఇమేజ్ను డ్యామేజ్ చేసినందుకు మోడీ సర్కారు ప్రతీకారం తీర్చుకోబోతుంది. ఆ ప్రతీకారం సుంకాల రూపంలో ఉండబోతుందంట. మరి ఆ సుంకాలు దేని మీద విధిస్తారు? భారత్ ఈ సాహసం చేయాలని నిర్ణయించడం వెనకాల ఉన్న దృక్పథం ఏంటి? ఇసుంట రమ్మంటే ఇల్లంతా నాదే అన్న ట్రంప్. ₹140 కోట్ల ప్రజల దృష్టిలో వీకైన ఇండియా ఇమేజ్. ట్రంప్ మీద ప్రతీకారం తీర్చుకోబోతున్న మోడీ. భారత్ అనాదిగా ఆచరిస్తున్న విధానాన్ని మోడీ అనుసరిస్తున్నారు. దెబ్బ కొట్టకుండా ఉండడం, స్నేహధర్మం పాటించడం, ఆపదలో ఆదుకోవడం వంటి ప్రాచీన ధర్మాన్ని రాజనీతిగా అనుసరిస్తున్న మోడీ తాను నమ్మిన స్నేహితుడే విశ్వాసఘాతుకం తలపెట్టడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ట్రంప్ను మోడీ, మోడీని ట్రంప్ ఎన్నో సందర్భాల్లో పొగుడుకున్నారు. వారిద్దరి మధ్య ఏ దేశం కూడా వేలు పెట్టలేనంత గాఢమైన స్నేహబంధం ఉందని ప్రపంచమంతా ఈర్ష్యపడింది కూడా. అయితే పహల్గాంలో హిందువులపై అటాక్ తర్వాత ఉగ్రవాదులపై ప్రతీకార దాడులు చేస్తున్న క్రమంలో ఉగ్రవాద శిబిరాలను భారత్ టార్గెట్ చేసింది. ఉగ్రవాద శిబిరాలన్నీ పాకిస్తాన్లో ఉండడం, పాక్ ప్రభుత్వం, మిలిటరీ వంటి వ్యవస్థలు టెర్రరిస్టులతో అంటగాగడం వంటి కారణాల నేపథ్యంలో దాడులు, ప్రతిదాడులు జరిగాయి. రెండు దేశాల మధ్య తీవ్రమైన ఉద్రిక్తతలు పెచ్చరిల్లాయి. ఈ క్రమంలో భారత్ దాడుల నుంచి గుక్క తిప్పుకోవడం కోసం పాకిస్తాన్ వెళ్లి అమెరికా ముందు మోకరిల్లడంతో అమెరికా జోక్యం చేసుకుంది. ఇద్దరూ గొప్పవారే అని, ఇద్దరూ శక్తిమంతులైన దేశాలేనని పొగిడిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇద్దరూ సంయమనం పాటించేలా చొరవ తీసుకున్నారు. అయితే ఆ క్రెడిట్ కొట్టేయడం వరకు బాగానే ఉన్న ట్రంప్ మరింత చొరవ చేసుకుని రెండు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించేలా చేశారని చెప్పుకోవడంతో అది తీవ్రమైన అపార్థాలకు దారితీసింది. 10వ తేదీన చేసిన ప్రకటనతో భారత సార్వభౌమాధికారాన్ని ట్రంప్ వీక్ చేశాడన్న బలమైన అనుమానాలు, విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో కాస్త ఆలస్యంగా రియాక్ట్ అయిన భారత్ తమ నిర్ణయాల్లో ఎవరూ జోక్యం చేసుకోవడానికి వీల్లేదని, పీఓకే అనేది తమ రెండు దేశాలకు సంబంధించింది మాత్రమేనని, ఇతరులు ఎంత హద్దులో ఉంటే అంత మంచిదని భారత్ బలంగా ప్రతిస్పందించింది. అయితే అక్కడితో ఆగకుండా జరిగిన నష్టాన్ని పూడ్చుకోవాలంటే అమెరికా మీద బలమైన చర్య తీసుకోక తప్పదన్న నిర్ణయానికి భారత్ రావడమే విశేషం అంటున్నారు. భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్రమవుతున్నాయి. అమెరికా నుంచి వచ్చే స్టీల్, అల్యూమినియం ఉత్పత్తులపై భారత్ ప్రతీకార సుంకాలు విధించాలని ప్రతిపాదించింది. ఈ చర్యను ప్రపంచ వాణిజ్య సంస్థ ద్వారా అమలు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ ప్రతిపాదన ద్వారా భారత్ అమెరికా నుంచి దాదాపు $1.9 బిలియన్ సుంకాలు వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుందట. ఈ నిర్ణయం 30 రోజుల్లో అమలుకు వస్తుంది అంటున్నారు. ఈ క్రమంలో భారత్ తన సార్వభౌమాధికారాన్ని ఎలా కాపాడుకుంటుంది అన్నది, అమెరికాకు ఎలాంటి హెచ్చరికలు జారీ చేస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. అమెరికా గతంలో భారత్ నుంచి వచ్చే కొన్ని ఉత్పత్తులపై అధిక సుంకాలు విధించింది. ఇప్పుడు భారత్ ప్రతీకార చర్యలకు ఉపక్రమిస్తోంది. అమెరికా విధించిన సుంకాలు భారతీయ ఎగుమతుల్ని దెబ్బతీశాయని, దీనివల్ల భారత ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడిందని భారత్ ఆరోపిస్తోంది. దీనికి ప్రతిస్పందనగా అమెరికా నుంచి వచ్చే స్టీల్, అల్యూమినియం ఉత్పత్తులపై సుంకాలు పెంచడం ద్వారా భారత్ తన వాణిజ్య హక్కుల్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తోంది. WTO నిబంధనల ప్రకారం ఒక దేశం అన్యాయమైన వాణిజ్య చర్యలకు పాల్పడితే బాధిత దేశం ప్రతీకార సుంకాలు విధించే అధికారాన్ని కలిగి ఉంటుంది. ఈ నిబంధనలు ఉపయోగించుకుని భారత్ అమెరికాకు ఓ గట్టి సందేశాన్ని పంపాలనే నిర్ణయానికి వచ్చేసింది. దేశ ఆర్థిక ప్రయోజనాల విషయంలో రాజీ పడదలుచుకోలేదని, అమెరికా విధానాలకు భారత్ లొంగబోదని మోడీ సర్కారు బలమైన సందేశమే పంపబోతోంది. భారత్ విధించాలనుకుంటున్న ప్రతీకార సుంకాలు అమెరికాకు బలమైన హెచ్చరికగా పనిచేస్తాయంటున్నారు. $1.9 బిలియన్ సుంకాలు విధించడం ద్వారా భారత్ అమెరికా ఉత్పత్తులపై ఆర్థిక ఒత్తిడి తెస్తూ తన వాణిజ్య విధానాలను సమీక్షించుకోబోమని స్పష్టమైన సంకేతం పంపిస్తోంది. అయితే ఈ చర్య 30 రోజుల్లో అమలుకి వస్తుంది అంటున్నారు. అంటే అమెరికాకు చర్చలకు సమయం ఉన్నప్పటికీ భారత్ ఈ విషయంలో రాజీకి సిద్ధంగా లేదు అనేది తేటతెల్లమవుతోంది.
భారత్ తీసుకున్న ఈ వైఖరి అమెరికా లాంటి ఆర్థిక శక్తి గల దేశంతో తాను సమానంగా వ్యవహరించగలను అనే పోరాట పటిమను ప్రదర్శిస్తోంది. ఈ చర్య ద్వారా భారత్ తన ఆర్థిక స్వాతంత్ర్యాన్ని, వాణిజ్య సమతుల్యతను కాపాడుకునేందుకు ఎంత దూరమైనా వెళ్తాననే సందేశం అమెరికాకు పంపుతోంది అంటున్నారు. ఈ ప్రతీకార సుంకాల నిర్ణయం భారతదేశ సార్వభౌమాధికార రక్షణలో కీలక అడుగుగా భావిస్తున్నారు. అమెరికా విధించిన సుంకాలు భారతీయ స్థానిక పరిశ్రమల్ని, ముఖ్యంగా చిన్న మరియు మధ్యతరగతి వ్యాపారాలను దెబ్బతీశాయి. ఈ నేపథ్యంలో భారత్ తన స్థానిక ఆర్థిక వ్యవస్థను రక్షించుకోవడానికి, విదేశీ ఒత్తిడులకు లొంగకుండా ఉండడానికి ఈ చర్యలు చేపట్టినట్లు చెబుతోంది. WTO నిబంధనలకు అనుగుణంగా ఈ సుంకాలు విధించడం ద్వారా ఇండియా తన చర్యల్ని అంతర్జాతీయంగా సమర్థించుకుంటూ తన సార్వభౌమ హక్కుల్ని కాపాడుకుంటోంది. ఇది భారత ఆర్థిక స్వావలంబనకు, స్వతంత్రతకు నిదర్శనంగా అభివర్ణిస్తున్నారు. తన ఆర్థిక ప్రయోజనాలు కాపాడుకోవడంలో భారత్ ఎలాంటి రాజీకి సిద్ధంగా లేదని, అమెరికా లాంటి శక్తివంతమైన దేశంతోనైనా భారత్ తన వాణిజ్య విధానాలను సమర్థవంతంగా అమలు చేస్తూ తన సార్వభౌమాధికారాన్ని గట్టిగా నిలబెట్టుకుంటుందని చాటి చెబుతోంది అంటున్నారు. ఈ చర్య ద్వారా భారత్ తన స్థానిక పరిశ్రమలని రక్షించడమే కాకుండా అంతర్జాతీయ వాణిజ్యంలో భారత్ సమానత్వాన్ని కోరుకుంటున్నట్లు భావిస్తున్నారు. ఇక భారత్ అమెరికాపై సుంకాల విధింపుకు అల్యూమినియం, స్టీలునే ఎందుకు ఎంచుకుంది అనేది ఆసక్తి రేపుతున్న అంశం. అమెరికా 2018లో మొదటిసారి భారత్ నుంచి వచ్చే స్టీల్పై 25%, అలాగే అల్యూమినియంపై 10% సుంకాలు విధించింది. ఆ తర్వాత మళ్లీ 2025 ఫిబ్రవరిలో అల్యూమినియం సుంకాన్ని 25%కి పెంచేసింది. ఈ చర్యలు భారతీయ ఎగుమతుల్ని దెబ్బతీశాయి. 2017లో భారత్ నుంచి అమెరికాకు స్టీల్, అల్యూమినియం ఎగుమతులు $1.14 బిలియన్ విలువైనవి. అయితే సుంకాల తర్వాత స్టీల్ ఎగుమతులు 46% తగ్గిపోయాయి. ఈ క్రమంలో భారత్ అదే రంగాలైన స్టీల్, అల్యూమినియంపై ప్రత్యేక సుంకాలు విధించాలని నిర్ణయించుకోవడం గమనించాలంటున్నారు పరిశీలకులు. స్టీల్, అల్యూమినియం రంగాలు భారత్లో కీలకమైన పరిశ్రమలు. భారత్ ప్రపంచంలో 3వ అతిపెద్ద స్టీల్ ఉత్పత్తిదారుగా ఉంది. 2023-24లో 145 మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తి చేసింది. కానీ అమెరికాకు కేవలం 1,00,000 టన్నులు మాత్రమే ఎగుమతి చేసింది. దాని విలువ $950 మిలియన్. అమెరికా సుంకాల వల్ల ఈ ఎగుమతులు తగ్గడం దేశీయ మార్కెట్లో అధిక సరఫరా, ధరల పతనానికి దారితీసింది. అందుకే భారత్ అదే రంగాలపై సుంకాల విధింపును ఎంచుకుంది. ఇలా అమెరికా పరిశ్రమలపై ఒత్తిడి పెంచి దేశీయ ఉత్పత్తిదారుల్ని రక్షించుకునేందుకు ప్రయత్నిస్తోంది అంటున్నారు. మరోవైపు స్టీల్, అల్యూమినియం అమెరికా ఆర్థిక వ్యవస్థలో కీలకమైనవి. ఎందుకంటే వాటిని ఆటోమొబైల్, నిర్మాణం, ఏరోస్పేస్ వంటి పరిశ్రమల్లో విస్తృతంగా వినియోగిస్తారు. ఈ రంగాలపై సుంకాలు విధించడం ద్వారా భారత్ అమెరికా ఆర్థిక వ్యవస్థపై నేరుగా ఒత్తిడి తెచ్చే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటోంది. అంతేకాక ఈ చర్య భారతదేశ దృఢమైన వైఖరిని అంతర్జాతీయంగా చాటి చెబుతుంది అంటున్నారు. మొత్తానికి అత్యుత్సాహమో లేక మూర్ఖత్వమో తెలీదు కానీ ట్రంప్ చేసిన తొందరపాటు చర్యకు భారత్ తగిన ప్రతీకార చర్యలకు దిగడం మాత్రం ఆసక్తి రేపుతోంది. దీంతో మిగతా దేశాల్లో భారత్ తన ఇమేజ్ను రీబిల్డప్ చేసుకుని తాను ఎవరికీ తల ఒగ్గేది లేదని, ఎవరి జోక్యాన్ని కూడా సహించే ప్రసక్తి లేదని బలంగా చెప్పదలుచుకుంది అంటున్నారు.